అదేవిధంగా మన్నెపల్లు దాదాపు 29,656 మంది ఉంటే వారిని కూడా అత్యధికంగా వెనుకబడ్డ దాంట్లోకి తీసుకెళ్ళిపోవడం జరిగింది, అభివృద్ధి చెందినప్పటికీ కూడా. అదేవిధంగా మధ్యతరగతిగా ఉన్న మాదిగ ఉపకులాలలో చాలా రోజుల నుంచి వెళ్ళి బుడగ జంగాలు 1,11,710 మంది బుడగ జంగాలు ఉంటారు. బుడగ జంగాలు వాళ్ళు అటుపోవాలి ఇటుపోవాలి ఏం కోరుకోలేదు, కానీ వారిని ఎక్కడ ఎస్సీ మాదిగ దాంట్లో బి గ్రూప్లో ఉంటే వీళ్ళకు రిజర్వేషన్ ఇంకొక పర్సెంటేజ్ వచ్చి 12% అవుతుందనే ఒక కుట్రతోటి వారిని తీసి మళ్ళీ వెనుకబాటు దాంట్లోకి అంటే ఏ గ్రూప్లోకి తీసుకుపోవడం జరిగింది. ఇవన్నీ కూడా అంటే ఎట్లా మ్యానిపులేషన్ జరిగినట్టు కొట్టొచ్చినట్టు కనబడుతూ ఉన్నది. అన్నిటికంటే ముఖ్యము మూడో పెద్ద కమ్యూనిటీ ఎస్సీలలో మొదటిది మాదిగ, 2 మాల, మూడవది నేతకాని. 1,33,072 మంది ఉంటే వారిని మామూలుగా వారికి ఇంకా చిన్న కులాలను కలిపితే వాళ్ళకు 1% వేరే పెట్టవచ్చు, కానీ మాలల ప్రాబల్యం ఎక్కువ ఉందని చెప్పడానికి వారిని మాలల దాంట్లోనే ఉంచుకోవడం జరిగింది, అంటే సి గ్రూప్లోనే ఉంచుకోవడం జరిగింది. ఈ రకంగా రకరకాలుగా దీని వెనుక మరి వివేక్ వెంకటస్వామి హస్తం ఉన్నట్టు కొట్టొచ్చినట్టు కనబడుతుంది. మొదటి నుండి చెప్తూనే ఉన్నాం, కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి మాలల కొమ్ము కాస్తున్నాడు. రేవంత్ రెడ్డి మాలల చేతిలో కీలు బొమ్మలా ఉన్నాడు. మాలలు చెప్పినట్టు రేవంత్ రెడ్డి వింటున్నాడు. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి కాపాడుకోవడం కోసం ఏఐసిసి లెవెల్లో ఖర్గే గారు, మల్లికార్జున్ ఖర్గే ఏఐసిసి అధ్యక్షులు ఉన్నారు, కొప్పుల ఈశ్వర్ సిడబ్ల్యూసి సభ్యులు ఉన్నారు, కొప్పుల రాజు సిడబ్ల్యూసి మెంబర్గా ఉన్నారు. వాళ్ళిద్దరు పైన వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి మల్లు రవి కావచ్చు, బట్టి విక్రమార్క కావచ్చు అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రానికి వచ్చే వరకు ముఖ్యమంత్రి మీద ప్రెషర్ తీసుకొచ్చి మరి అక్కడ కమిషన్ లెవెల్లో కానీ ముఖ్యమంత్రి లెవెల్లో కానీ, ఎందుకంటే ఇది ముఖ్యమంత్రి లెవెల్లో జరిగిన దానికి నిదర్శనం, అంటే గవర్నమెంట్ చేతిలో మారిన దానికి నిదర్శనం. క్రిమీ లేయర్ను అమలుపరచాలని చెప్పేసి మరి షమీం అఖ్తర్ గారు సూచిస్తే గవర్నమెంట్గా దాన్ని తిరస్కరించడం జరిగింది. అంటే మార్పులు చేర్పులు చేసే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. సో అందుకనే ఇన్ని మార్పులు కొట్టొచ్చినట్టు కనబడుతూ ఉన్నాయి. ఓవరాల్గా సింగిల్ మాదిగకు అన్యాయం జరగాలి. కృష్ణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అని పేరు పెట్టడానికి కారణం ఏంటంటే మాదిగలు అన్ని రంగాలలో వెనుకబడుతున్నారు. విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాలలో అన్నిటికంటే ఎక్కువ కుల వివక్ష, అంటరానితనము ఈ 59 కులాలలో ఎవరికి ఎక్కువ ఉందంటే ఓన్లీ మాదిగ వాళ్ళే. ఊరికి దూరంగా ఉండి ఇప్పటికీ అంటుడు ముట్టుడు అనుకుంటూ దూరంగా ఉన్న మాదిగలు సమాజంలో చులకన భావంతో ఉండడమే కాకుండా 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేసిన కృష్ణ మాదిగ మీద కసితోటి కక్షగట్టి ఎంఆర్పిఎస్కి పేరు రావద్దు, ఇతర పార్టీలకు పేరు రావద్దని నేనెవరో సిగ్గు శరం లేకుండా ఇంత అన్యాయం చేసి మాదిగలకు అన్యాయం చేస్తుంటే రేవంత్ రెడ్డిని అభినవ అంబేద్కర్ అనడం సిగ్గుచేటు. నిజంగా అభినవ అంబేద్కర్ అనేది ఉంటే కృష్ణమాదిగ అభినవ అంబేద్కరుడు అవుతాడు తప్ప రేవంత్ రెడ్డి కాదు. అనేక పాపాలు చేసి ఒక్కసారి నీళ్ళ మునిగి లేవగానే పాపాలని పోవు. ఎందుకంటే మొదటి నుండి ఏనాడు కూడా నిన్న నిండు సభలో కనీసం కృష్ణమాదిగ పేరు తీయలే రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా పక్కనున్న మా మోచి మంత్రి రాజనరసింహ గారు మాదిగ అస్తిత్వాన్ని కాపాడాలంటే ఆయన పెద్దన్న పాత్ర పోషించాల్సి ఉండే, కానీ అక్కడ ఓ పక్క వివేక్ వెంకటస్వామి మాత్రము మాలలను కాపాడడానికి, మాలల అస్తిత్వాన్ని కాపాడడానికి, మాలల పర్సంటేజ్ పెరగడానికి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఆయన ఇంక్లూడ్ అయ్యి అన్ని స్థాయిలలో, కమిషనర్ స్థాయిలో, గవర్నమెంట్ దగ్గర ముఖ్యమంత్రి స్థాయిలో అనేక రకాలుగా వారి పర్సంటేజ్ పెరిగే ప్రయత్నం చేస్తూ ఉంటే మరి రాజనరసింహ మాత్రం ఎక్కడ కూడా
మాదిగల పక్షాన ఇన్వాల్వ్ అయి పనిచేసినట్టు ఎక్కడ కూడా మనకు కనిపించట్లేదు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రేపు ఎస్సీ ఏబీసీలుగా చట్టబద్ధత కల్పించే నాటికి వీటన్నిటి మీద విచారణ జరిపించాలి. ఎస్పెషల్లీ పంబాల క్యాస్టు ఈరోజు ఎదిగిన కులం, మన్నెపో